స్టార్ట్ చేసి నా బాధ ఏంటంటే ఇలాంటి రిపీట్ అవ్వకూడదు. మీరేం చిన్న హోటల్ కాదు, ఒకరోజు ఆదాయం మీకు 2-3 లక్షలు ఉంటుంది ప్రాఫిట్. అది మీకు తెలియదు. గవర్నమెంట్కి ట్యాక్స్ ఎంత కడుతున్నారో మేము అడగం. నేను ఒక అడ్వకేట్ అంటే ఆయన వచ్చి స్వీట్ బాక్స్ మార్చుకున్నాను, నోటీస్ ఇచ్చాను, రిప్లైలా సరేలే నేను మాకు కేసు ఉంటుంది మిమ్మల్ని ఎందుకంటే ఈరోజు రెండవసారి అలాగా నువ్వు కాదు ఓనర్ యాజమాన్యం స్వీట్లో ఇంటికి వచ్చింది అంటే చట్నీ మారుస్తానంటే నాకు ఆకలి మధ్యాహ్నం దాకా పోలీస్ స్టేషన్లో కూర్చొని వచ్చాను వేరే కేసు పని రాగానే ఆకలి వస్తే ఇంత పెద్ద హోటల్కి ఎందుకు వస్తాం మనం? మళ్ళీ చట్నీ మారుస్తా అంటారు. నాకు ఇస్తే ఫస్ట్ ఈ బిల్లు ప్రింట్ రావట్లేదంటే తర్వాత మళ్ళీ ఇది ప్రింట్ రావట్లేదంటే అలా అబద్ధాలు చెప్పొచ్చా? నాకు లేట్ అయ్యే కొద్దీ కోపం వస్తుందని చెప్పారు. రేపు నోటీస్ కూడా ఇస్తాను మీరు కోర్టులో చూసుకుంటాం. కాకపోతే హోటల్ ఇలా ఉన్నప్పుడు మేము కూడా ఇది రోడ్డు మీ హోటల్ దగ్గరికి కూడా రాలేదు. ఈ హోటల్లో ఇప్పుడు చాలాసార్లు జరిగింది. ఒకసారి బరిగిపురికి వచ్చింది, ఒకసారి ఇంకోటి, నాకు రెండోసారి ఇంటికి ఇది. ఒకసారి అయితే తప్పు. నేను అడ్వకేట్ అన్నాక కూడా మీ వాళ్ళకి భయం లేకపోతే ఇంకోటి కూడా చెప్పా, బాబు గతంలో మీరు ఎవరో కొట్టారు, మీరు అది నిజమాబద్ధం నాకు తెలియదు, నాతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. పాప అతను బిల్లే ఇవ్వాలన్నా సత్తా ఇచ్చాడు. నా కోపం ఎందుకు వచ్చింది సార్, బిల్లు ఇవ్వాలా నాకు 2 సార్లు ఇవ్వాలా. మీ దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయా, పనిచేస్తున్నాయా చూసుకున్నాను అని పెట్టాడు. ఓకే, రేపు లీగల్ నోటీస్ ఇద్దాం, మీరు ఏమన్నా మన ఆఫీస్కి రండి, లేదా కోర్టులో మీకు ఒక లాయర్ని పెట్టి వచ్చేసుకోండి, ఏదైనా చట్ట ప్రకారం. జై శ్రీరామ్. నా పేరు ఇరిగేంద్ర బాబు, అడ్వకేట్. ఈరోజు ఒక కేసు నిమిత్తం నేను కొంచెం బాగా బిజీగా ఉండి బాగా ఆకలి ఎక్కువ ఉండి, మనం ఏమనుకుంటాం మన మురళీకృష్ణ మంచి నాణ్యత గల హోటలు కొంచెం బాగా ఉంటుంది ఫుడ్ క్వాలిటీ అని నేను ఎప్పటి నుంచి చూస్తున్నా. అయితే ఈరోజు ఒక సంఘటన జరిగింది. సంఘటన ఏంటంటే ఇది రెండోసారి. ఒకసారి అయితే పొరపాటు నోటీస్ ఇచ్చాం వాళ్ళకి, స్వీట్లో ఇంటికి వచ్చిందా అంటే నా దగ్గర ఆడియో రికార్డింగ్ ఉంటుంది, కావాలనే చేశా. వీళ్ళకి ఏంటంటే మళ్ళీ ఇంకోళ్ళకి ఇబ్బంది జరగకూడదని స్వీట్ బాక్స్లో ఇంటికి వస్తే ఆ స్వీట్ బాక్స్ వెనక్కి తీసుకొని వెళ్ళండి అని సలహా ఇస్తున్నారు. సరే, నేను బిజీగా ఉండటం వల్ల మన నెల్లూరు సిటీ మనోళ్ళే కదా అని ఈరోజు రెండో రోజు ఇప్పుడు వచ్చి నేను హడావుడిగా ఆకలితో ఒక దోశ అప్లై చేస్తే 100 రూపాయల దోశ, ఒక 10 రూపాయలు కూడా విలువ చేయని దోశ 100 రూపాయలు. సరే, అది వాళ్ళ తెలివితేటలు కాదన్ను. ఒక ఎంటుకు వచ్చింది, ఎంటుకు వస్తే ఇతను అడిగా నేను, ఎంటుకు వచ్చింది ఏందయ్యా ఇది అంటే చట్నీ మార్చిస్తాడంట. బాబు మీ మేనేజర్ని పిలువు, గతంలో మీ మురళీకృష్ణలో ఇప్పటికి 3 జరుగున్నాయి. ఒకసారి బరినపురుగు వచ్చింది, ఇంకోటి వచ్చింది. నేను ఆకలితో వచ్చా, ముందైతే నేను తినాల్సిందే. ఒకటి, నేను లాయర్ అన్నాక కూడా నాకు ఎంటుకు వస్తే మీరు భయం లేకుండా మీరు చేసిన పని ఏంటంటే చట్నీ మార్చిస్తానన్నారు. మీరు ఏదైనా ఇదివరకులాగా ఏమన్నా పెట్టి కొట్టించారు వీళ్ళని, ఇలాగ ఏమన్నా ప్రశ్నిస్తే అలాంటి అవకతవకలు చేస్తారేమో. నాకు ఇలా నేనైతే మీకు మంచిగా చెప్తున్నాను, బిల్లులు ఇచ్చేసేయండి, నేను కోర్టుకు వేస్తాను అని చెప్పాను. అయితే ఈ దాంతో వచ్చిన తర్వాత ఈ బిల్లు ఇవ్వడానికి వీళ్ళకి సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. అడిగా పనిచేస్తున్నాయా అంటే పనిచేస్తున్నాయి అన్నారు. ఒక 15 నిమిషాలకి ఈ బిల్లు ఇచ్చాడు. తర్వాత బిల్లు కట్టా, ఫోన్పే ద్వారా కడితే ఈ బిల్లు ఇవ్వడానికి ఇంకో 20 నిమిషాలు పట్టింది. 3 స్లిప్పులు తీశాడు. 3 స్లిప్పుల్లో డబ్బులు కట్టినట్టు రాలా. అంటే నేను కోర్టులో కేసేస్తానేసరికి భయం వచ్చింది వీళ్ళకి. ఇప్పుడు ఏమంటారంటే సార్ ఇది తెలియకండి. ఒకసారి అయితే తెలియక, ఇది రెండోసారి. ఒకసారి లీగల్గా నోటీస్ ఇచ్చాను, నేను అప్పుడెప్పుడు ప్రెస్ మీట్ పెట్టలా, మీ మీద పెట్టలా. సరే, మీరు కూడా లాయర్తో వచ్చి మాట్లాడుతున్నారు, పోనీ నేను బిజీగా ఉండి నేను ఒకటే ఉన్నా అంటే మన ఊరు మన వాళ్ళు అనే దాంతో పోయా. కానీ తప్పు చేస్తే ఎవరైనా ఒకటే. ఇది రెండోసారి. ఒక ఎంటుక అనేది మీరు చూస్తుంటారు. ఈరోజు చాలామంది కూడా చనిపోయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ టీం ఎంటుక ద్వారానే బయట, ఎంటుక సామాన్యంగా అరగదు, లోపలికి వెళ్తే అరగదు. చిన్న ఎంటుక ఇంత పెద్ద హోటల్లో ఒకరోజు లక్షల్లో టర్న్ ఓవర్. వీళ్ళు నా అంచున ఒక 2-3 లక్షలు సంపాదిస్తారు ఒక రోజుకి. ఈ 2-3 లక్షలు సంపాదించేటప్పుడు ఒక కన్జ్యూమర్కి ఇబ్బంది అయితే మీరు రిక్వెస్ట్గా ఎలా వచ్చి అడగాలి, అతన్ని ఎలాగా సాటిస్ఫాక్షన్ చేయాలి, అవన్నీ పోయి సార్ సర్దుకోండి సార్ మా ఉద్యోగం పోతే ఈయనంటే నాకు అర్థం కాల. నాకు మనసు బాధేసి ఈరోజు నేను పిలిపించాను. వీళ్ళని నేను లోపల కూడా అడగచ్చు, కానీ అడగల. నేనేమన్నాను, చట్ట ప్రకారం కేసేస్తాను, చట్ట ప్రకారం నేను ఒక లాయర్గా ఇంకేమీ చేయనని చెప్పాను. జై శ్రీరామ్. అది మీ మంచిగా వదిలేస్తున్నాను.